వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అక్కడ నుంచి అరుస్తుంది మధు అని. ఈ వారం కూడా ఒక మంచి స్వీట్ ఐటెం తోటి రెడీగా వచ్చాము. ఇప్పటికి ఎన్ని టేకులు తీసుకున్నానో తెలుసా నేను? ఇంక మళ్ళీ చెప్పాలంటే ఇన్నిసార్లు నాకే చిరాకు వస్తుంది. మా ఇంట్లో గోల ఒక పక్క. అసలు యాక్చువల్గా ఏంటంటే పొద్దున్న నుంచి చేయాలన్న ఆలోచన ఉంది, కానీ పొద్దున్న అంతా కూడా కొంచెం మా ఇంటి హెల్పర్ రాకపోయేసరికి మొత్తం క్లీనింగ్ పెట్టుకున్నాం అనమాట. కొంచెం మంచి ఊపు మీద ఉన్నాను నేను. ఒకసారి నేను అనుకుని చెయ్యాలి అంటే మాత్రం కంప్లీట్ అయ్యేంత వరకు దాన్ని వదిలిపెట్టను. ఒకసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నా. సో అలాగా చేసేసాను. ఒక 2 అవర్స్లో మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంకా తర్వాత షూట్కి వెళ్ళి వచ్చేసరికి ఆవురమంటూ వచ్చాను. ఇంటికి రాగానే ఆ చేపల పులుసు అనింది. టేస్ట్ చేశాను. బజ్జో అనింది. తర్వాత కడుపు ఇంక బజ్జో ఉందని అనమాట. పడుకుని లేచిన తర్వాత సరే వచ్చి చూస్తే చాలా సీరియస్గా సినిమా చూసేస్తున్నారు మా వాళ్ళు. అప్పటికే టైం 6 అయిపోయింది. బాబు వీళ్ళు ఎప్పుడు వస్తారో, సినిమా ఎప్పుడు అయిపోతుంది? అమ్మ ఏంటి పరిస్థితి అంటే, తోడేలు సినిమా అంట అయిపోతుంది, 3 రోజులుగా చూస్తున్నాను, ఈరోజు కంప్లీట్ చేసేయాలి అని చెప్పేసి అనింది. సరేలే పాపం చూస్తున్నారు కదా అని చెప్పేసి అనుకున్నాను. సరే వాళ్ళు ఆల్రెడీ చూస్తున్నారు, రండి చూపిస్తాను మీకు. చూశారు కదా ఎంత సీరియస్గా చూస్తున్నారో. ఆ తోడేలు మళ్ళీ ఆ వైరస్ తగ్గి మళ్ళీ మామూలు మనిషి అయ్యేంత వరకు వాళ్ళు అక్కడ నుంచి లేచేటట్టు లేరు. వాళ్ళు వచ్చిన తర్వాతనే మేము స్టార్ట్ చేయాలన్నమాట. అన్నట్టు ఈరోజు మేము ఏ వంట చేయబోతున్నామో తెలుసా? మనందరికీ తెలుసు కదా, మీ అందరికీ తెలుసు కదా. ఏం చేసినా ఫస్ట్ స్వీట్ మాత్రం మాధురి చేసే వంటల్లో ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే నేను ఒక స్వీట్ లవర్ని, అలాగే చూసే వాళ్ళందరూ కూడా స్వీట్ లవర్సే కావడంతో మీరు కూడా చక్కగా నేర్చుకుంటారు అన్న ఉద్దేశంతో ఇప్పుడు మేము బెల్లం అప్పాలు తయారు చేస్తున్నాము. ఆల్రెడీ ఒకసారి అమ్మ చేశారు, చాలా బాగుందండి. సో అందుకని ఎలాగన్నా మళ్ళీ షూట్ చేద్దాం అమ్మా అని చెప్పేసి అంటే ఈ ప్రోగ్రామ్ పెట్టుకున్నాం అనమాట. మరి లేట్ చేయకుండా మరి స్టార్ట్ రెడీ చేసేసుకుందాం. ఇప్పుడు దాకా సినిమా చూసి ఇప్పుడేమో రెడీ చేసేసుకుందాం అంటుంది. మనం షూట్కి వెళ్ళొచ్చా కదా, అది అవ్వాలి ఇది అవ్వాలి. 3 రోజులు పెట్టి అవ్వట్లేదా సినిమా? మరి 3 రోజులు పోనీ అయ్యిందా? అయిపోయింది. ఓకే సరే, అయితే మరి స్టార్ట్ చేద్దాం. మనం చేసుకోవాల్సిన స్వీట్ అప్పాలకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఫస్ట్ ఓవర్ నైట్ నానబెట్టిన రేషన్ రైస్ ఒక పెద్ద కప్పుతో తీసుకున్నా. ఎంత రైస్ తీసుకున్నామో అంత బెల్లం కరిగించేసా. కొబ్బరి, పచ్చి కొబ్బరి వేసుకుంటే చాలా బాగుంటుంది. బేకింగ్ సోడా కావాల్సింది. ఇలాచీ పౌడర్. మిక్సీ పట్టుకుందాం, మెత్తగా పట్టేసుకోవాలి. రేషన్ బియ్యం వాడాలా? రేషన్ బియ్యం అయితేనే బాగుంటుంది. కానీ రేషన్ బియ్యం చాలా మంచిది. అవునా? నేను చెప్తున్నా, నువ్వు వినట్లేదు ఎవరోను. కానీ అలవాటు లేదు కదా, మన కడుపు నొప్పి తింటే అదే అలవాటు. అస్సలు కడుపు నొప్పి రాదు, బాగుంటుంది. రేషన్ బియ్యం తింటే అంటే మనకు అలవాటు తప్పిపోయింది కదా. అలవాటు తప్పిపోవడం అసలు ఎప్పుడు తినలేదు. రేషన్ బియ్యం అంటే ఓన్లీ వాడేది దోశల కోసం అన్నట్టుగానే కదా, అలాగనే వాడుకునే వాళ్ళం. సో అలాంటిది చాలా మంచిది. నెక్స్ట్ ఇంకోటి ఏంటది, అరిసెలు వండుకునే వాళ్ళం. పాకుట్లకి అరిసెలకి ఇవి చాలా బాగుంటాయి. అబ్బా పాకుళ్ళు అరిసెలు ఎంత. కొద్దిగా వాటర్ వేసి, ఎక్కువ వాటర్ వేస్తే మళ్ళీ పలచగా అయిపోద్ది. ఇది మెత్తగా పట్టి ఎలాగా ఓన్లీ అంటే ఇంకేం అవసరం లేదు, ఓన్లీ బియ్యం ఇది అంతే. అంతే, బియ్యం ఒకటే. తర్వాత అందులో వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ వేసుకుందాం. నాకు భయం, నువ్వే బట్టి ఆ సౌండ్ భయం నాకు. సరే ఆన్ చేసా. కరెక్ట్గా వచ్చింది. మంచి పచ్చి కొబ్బరి వేసుకుంటే బాగుంటుంది. మిక్సీ ఇది కొంచెం పట్టేసుకుందాం, బాగుంటుంది. ఇందులో పాలు ఉంటాయి కదా. ఎందుకు ఇందులోనే కలిసిపోతే బెస్ట్ కదా. ఇగో విడిగా ఈ ముక్కలు వేయించుకుని నేతిలో వేయించుకుని వేసుకోవాలి. పంట కింద పడుతుంటే బాగుంటుంది. అవునవును. ఇదే కొబ్బరి పాలు వల్ల కమ్మదనం వస్తుంది. అయిపోయింది మిక్సీ పట్టుకోవడం. ఓకే, సో అయితే ఇప్పుడు మిక్సీ పట్టుకోవడం అయిపోయింది కదా. ఇందులో కొంచెం ఒక చిటికెడు ఉప్పు, ఒక హాఫ్ స్పూను
ఇలాచి, బేకింగ్ సోడా. ముందు కరగబెట్టి ఉంచుకున్నాం కదా, జస్ట్ మనం కరగబెట్టుకుంటే సరిపోతుంది చాలు, అంతే అంతే. బెల్లాన్ని. కొంచెం కొబ్బరి ముక్కలు నేతిలో వేయించుకుందాం. అయిపోయింది ఇంకా. కొబ్బరి వేసేసుకుందాం. అవును. ఒక పావు గంట ఉంచుదాం, ఎందుకని? కొంచెం పులిస్తే బాగుంటుంది. ఓ ఒక ఓకే పావు గంట ఆగిన తర్వాత వేసుకుందాం. ఓకే. సమ్మర్ వచ్చేసింది కదా, ఈ సమ్మర్ గాల్పులు కూడా చాలా ఎక్కువ ఉండబోతుంది. నేను రీసెంట్గా శ్రీదేవి హెర్బల్ ప్రోడక్ట్స్ వాళ్ళ స్టోర్కి వెళ్ళాను అనమాట. ఉప్పల్లో, బోడుప్పల్లో ఉంది వాళ్ళది. వాళ్ళ ప్రోడక్ట్స్ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయండి. అంటే ఆ హెర్బ్స్ మనం యూజ్ చేసుకున్నామంటే మనకి చాలా రిలీఫ్గా ఉంటుంది, ఎటువంటి అనారోగ్య సమస్యలు కూడా ఉండవు అనమాట. నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఈ సమ్మర్ గురించి ఆలోచించగానే నాకు శ్రీదేవి గారు సజెస్ట్ చేసింది ఏంటంటే ఈ గోంద్ కతైరా. గోంద్ మనకు తెలుసు కదా, చెట్టు నుంచి వచ్చిన గమ్. సో ఇది చాలా మంచిది, ఇది మంచి కూలింగ్ ఏజెంట్ అంట. అంటే సమ్మర్లో బాడీ డీహైడ్రేట్ అయిపోతూ ఉంటుంది కదా, సో అలాంటప్పుడు జస్ట్ ఇవి 1, 2 ఇగో ఇది ఇలా కనిపిస్తుంది గోంద్ మనకు విడివిడిగా. 1, 2, 3 తీసుకుని బాటిల్లో కలుపుకుని అది ఓవర్ నైట్ సోక్ చేసేసుకుంటే మనకి ఇగో ఆల్రెడీ మీకు కనిపిస్తుంది కదా, ఈ విధంగా ఇగో లోపలంతా కూడా అది స్ప్రెడ్ అయిపోతుంది. ఈ వాటర్నే ఆ రోజంతా కూడా మనం ఆరారా తాగేమంటే బాడీ ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉంది. వీళ్ళ వెబ్సైట్ లింక్, వీళ్ళ వెబ్సైట్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చూసి డెఫినెట్గా ఆర్డర్ చేసుకోండి. నెయ్యి వేసుకుని బెల్లం అప్పాలు వేసుకుందాం. నెయ్యి కాగిన తర్వాత అంతే ఒక గరిట వేసుకున్నామంటే చాలు. తిరగేస్తా. బుజ్జి రెడీ, బుజ్జి నేతప్పాలు, బెల్లం అప్పాలు. కానీ ఎంత బాగున్నాయో అసలు. అంటే చిన్న దాంట్లో వేసుకోవడం వల్ల ఇంత రౌండ్గా ఉంటాయన్నమాట. టిడింగ్ టిడింగ్ స్పెషల్ ఎఫెక్ట్స్. వావ్, బెల్లం అప్పాలు, నేతి అప్పాలు రెడీ అయిపోయినాయి. మళ్ళీ నేను చిన్నప్పుడు టైంకి వెళ్ళిపోయిన అప్పుడు తిన్నాను, ఆ టేస్ట్ చేస్తాను నేను. బా చాలా బాగుంది. మధ్య మధ్యలో ఏంటిది, దీన్ని ఏమంటారు, కొబ్బరి, మధ్య మధ్యలో కొబ్బరి తగులుతూ పంటకి చాలా టేస్టీగా ఉంది. ఒకదాంతో ఆపే ప్రసక్తే లేదు. ఒక దాని మీద విరక్తి రావాలంటే ఏం చేయాలి? 1 కాదు, ఆ ప్లేస్లో 10 తినేస్తే ఇంకోసారి దాని జోలికి వెళ్ళాం కాబట్టి. ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మను. చాలా బాగుంది. బాగున్నాయా? పొంగడాలు సేమ్ చిన్నప్పుడు నువ్వు చేసేదాన్ని కదా. అవి ఎలా చేసుకుంటాం, అరిసెలు వేసిన తర్వాత కొంచెం పిండి మిగిల్చుకుని అందులో వాటర్ కలిపి కొంచెం పలచగా చేసి గుంట గరిటెతోటి వేసుకుంటాం అనమాట. అవి సాగుతూ భలే ఉండేవి అవి అన్నమాట. ఇవి అంత సాగవు, ఎందుకంటే అప్పుడు 3 నిద్రలు చేయాలి రైస్ నానబెడితే. అరిసెలకైనా పాకుండలకైనా 3 నిద్రలు చేయాల్సిందే. ఇప్పుడు ఓవర్ నైట్ అయితే సరిపోతుంది. స్పీడ్ వచ్చేసింది, అన్నీ తొందరగా అయిపోవాలి కదా. ఆ టేస్ట్ వేరు. ఆ టేస్ట్ అంటే 3 నైట్లు ఉండాలి, నానాల్సిందే. ఎంత నానితే అంత బాగుంటుంది, ఎంత మెత్తగా ఉంటే అంత బాగుంటుంది. ఇప్పుడు మిక్సీలో బట్టి కూడా చేసేస్తున్నారు కదా చక్కగా. అప్పుడు పోటేసేవాళ్ళం, జల్లించేవాళ్ళం, మళ్ళీ అది ఆరిపోకుండా ఇలా ఒత్తేసి చాలా తడి బియ్యం పోటేసేవారు. ఆ రోట్లో రోకళ్ళతో పోట్లు వేసుకునేవాళ్ళం. నాకు పోటీ వేయాలంటే ట్రై చేశాను కానీ నాకు రాలేదు, ఇలా గుప్పేసేదాన్ని అంతే. ఆ రోజుల్లో పుట్టకపోవడమే ఇప్పుడు ఎంత అప్పుడు అన్నీ రుబ్బుకొని. నిజంగా ఒకవేళ మళ్ళీ ఆ కాలానికి వెళ్ళాలంటే ఎంత కష్టం. అప్పుడు జిమ్లో అవసరం లేదు అనుకుంటా. అవును, పిండి వంటలు ఇంటి పని చేసుకోవడం అన్నీ, ఇంకా మిషన్లు అవి ఏమి ఉండే కదా. బట్టలు ఉతుక్కోవడం, నీళ్లు తోడుకోవడం, అవన్నీ ఎక్సర్సైజే కదా. అవును, ఇప్పుడు జిమ్ లో కూడా ఇవన్నీ ఇది పట్టుకుని అదే. సో చాలా బాగుంది. నేను మాటలు మా అమ్మ చెప్తూనే ఉంది, నేను ఇవన్నీ ఖాళీ చేసేసేటట్టే ఉన్నాను. ఆశ్చర్యపోన అవసరం లేదు, ఇవన్నీ ఖాళీ అయిపోతాయన్నా కూడా, ఎందుకంటే నాకు అంత బాగా నచ్చేసాయి అన్నమాట. సో మీరు కూడా చేసుకోండి.
మాకైతే లైట్ షుగర్ ఉంది, మేము తక్కువగా తింటాం కాబట్టి బెల్లం. మీరు కాస్త బెల్లం తినేవాళ్ళు అయితే గనక కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, యాడ్ చేసుకోవచ్చు. సో మరి ఇది వాటి వీడియో. మరో వీడియోలో మళ్ళీ కలుస్తాం. మీరు చేయాల్సింది ఓ మధు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాం. బాయ్.